వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రస్తుతం ఎవరైతే పోలీసు బాధితులు ఉన్నారో కరీముల్లా అంటే బాబులాల్, రాకేష్, అలాగే మరొక అడ్వకేటు, వీళ్ళ ముగ్గురిని కూడా ఒక 2 నెలల క్రితం పోలీసులు అతి దారుణంగా, జాన్ విక్టర్ అతని పేరు, ఈ ముగ్గురిని అతి దారుణంగా నడి రోడ్డు మీద కొట్టారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఆ ముగ్గురు కుటుంబాలని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్వయంగా రావడం జరిగింది. ఆ ముగ్గురు కూడా జాన్ విక్టర్ గారి ఫాదరు, అలాగే రాకేష్ గారి తల్లిదండ్రులు, వారి చెల్లెలు, బీటెక్ చదివిన చెల్లెలు, అదేవిధంగా బాబులాల్, కరీముల్లా అనే బాబులాల్ వారి తల్లిదండ్రులు లోపల ఉన్నారు. వారిని పరామర్శించే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ పరామర్శించిన తర్వాత మీడియాను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నది. న్యాయస్థానాలు ఉన్నాయి. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారిని శిక్షించడానికి భారత రాజ్యాంగంలో న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ పోలీసులు మాత్రం శిక్షించేటటువంటి అర్హత లేదు. అయినా తెనాలిలో స్పెషల్ ఏంటంటే పోలీసులు వాళ్ళే శిక్షలు అమలు చేస్తున్నారు. హోంమంత్రి గారు కూడా ఇన్స్టెంట్ శిక్ష అని అన్నారు నిన్న. అయితే కోర్టులు ఎందుకు అడుగుతున్నా నేను, ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? నన్ను ఏదో కేసు పెట్టి కొట్టేయచ్చుగా, లేదా ఇంకో ఎవరన్నా కేసు పెట్టి ఉరిశ చేసేయచ్చుగా పోలీసులే. న్యాయస్థానాలు ఎందుకు అంటున్నా? భారతదేశంలో న్యాయస్థానాల పాత్రని ఇవాళ సాక్షాత్తు పోలీసులే నిర్వహించేటటువంటి ఒక అరాచకమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అరాచకమైన పాలనకి పోలీసులు చేస్తున్నటువంటి అకృత్యాలని ఖండించడం కోసమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చారు. వారి బాధితుల్ని పరామర్శిస్తున్నారు. తర్వాత మిమ్మల్ని మాట్లాడతారు. ఇక్కడ చాలా రూమర్స్ ఫ్లై చేస్తున్నారు పోలీసు వారును, హోంమంత్రి గారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని. ఎవరు ఎలాంటి వాళ్ళైనా కోర్టు చూసుకుంటుంది, న్యాయస్థానాలు చూసుకుంటే, పోలీసులు కాదు. పోలీసులకు ఆ పవర్ లేదు. పోలీసులు కేసులుంటే కొట్టేయటం, రౌడీ షీట్లు పెట్టేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ దుర్మార్గమైనటువంటి అంశాన్ని భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేమందరం తరలి వచ్చాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తరలి వచ్చి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ఆ ముగ్గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చింది. ఆ ముగ్గురు బయట ఉన్నారు. దీనిలో చిత్రం ఏంటంటే జాన్ విక్టర్ అనే వ్యక్తి, ఈయన అడ్వకేట్, కోర్టుకు వెళ్తున్నాడు, జూనియర్ అడ్వకేట్, ఆయన పట్టు కొట్టేశారు పోలీసులు. ఇంకెవరు అర్థమే ఉంది? ఇంకా దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సివిల్ లిబర్టీస్, రైట్స్ కావాల్సిన పౌర హక్కులు కాంక్షించే వారందరూ కూడా ఖండించవలసిందే తప్ప దీన్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ఉండకూడదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.